కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయన్న మంత్రి కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న మంత్రి విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులు లేవన్నారు. ఈ విచారణలో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ విచారణ కమిషన్ ముందు హాజరయ్యారని మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని నా కోరిక అని ఒక దొంగ మాటలతో ఏడింతలే కాదు 8వ ఇంత అద్భుతంగా కట్టాను కాళేశ్వరం అని చెప్పే కాళేశ్వరంలో సుమారు 1,00,000 కోట్ల పైగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఎవరూ ఊహించనంత తెలంగాణ ప్రజల సొమ్ముని ఆ ప్రాజెక్టు వంకతో దోచుకున్న సంగతి, తదుపరి ఆ ప్రాజెక్టు వారి ప్రభుత్వం ఉన్నప్పుడే కూలిపోతే అటు అధికారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వారందరినీ వన్ బై వన్ చాలా సుదీర్ఘంగా ప్రతి ఇంచిని ఇన్డెప్త్గా స్టడీ చేసి ఒక రిపోర్టు ఇచ్చే దాంట్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం రూపశిల్పిగా తనే చెప్పుకున్న మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడిని కూడా అని అనుకునే ఆ మహానుభావుడిని కూడా ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని